హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే హై ప్రోటీన్ ఉన్న ఈజీ అండ్ సింపుల్ ఇడ్లీ రెసిపీని అయితే చూద్దాము. చాలా అంటే చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు ఈ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ వేసేయచ్చు. పిల్లలకి కాస్త డిఫరెంట్గాను ఉంటుంది, మనకు కూడా పని అనేది తేలికవుతుంది. ఇంత టేస్టీ అండ్ సింపుల్ ఇడ్లీ రెసిపీని అయితే మీరు కూడా చేయాలి అంటే వీడియోలో 100% టిప్స్ ఉంటాయి. వాటన్నిటిని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. మీరు బిగినర్స్ అయినా లేకపోతే ఈ రెసిపీని ఎప్పుడూ ట్రై చేయలేదు అనుకున్నా కూడా ప్రతి టిప్ని ఫాలో అవుతూ చేయండి, మీకు కూడా ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాము. ముందుగా ఇడ్లీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది. ఎప్పుడూ చేసే ఇడ్లీ కాకుండా ఈ విధంగా పెసరపప్పుతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెసరపప్పుని 2-3 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మరలా మంచినీళ్ళు పోసి ఒక అరగంట పాటు ఈ పప్పుని నాననివ్వాలి. రోజు ఇడ్లీ అయినా అని బోర్ ఫీల్ అయ్యే పిల్లలకి ఈ టిఫిన్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పప్పుని నీళ్లు పోసిన తర్వాత ఒక అరగంట పాటు పప్పుని కంపల్సరీ నాననివ్వాలి. ఈ పప్పు నానేలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిగా అయ్యాక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేగనివ్వండి. మనం ఏ రెసిపీ చేసినా కానీ ఆవాలు బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆవాలు వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం తురుము, 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోండి. క్యారెట్లో పచ్చివాసన అలాగే అల్లం పచ్చిమిర్చి నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది, మరీ ఎక్కువసేపు వేయించొద్దు. ఈ విధంగా వేగాయి అనుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఏ కప్పుతోటైతే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే సూజీ కూడా అంటారు. సేమ్ ఒకటే కొలతకు తీసుకోండి. పప్పు ఎంత తీసుకున్నామో రవ్వ కూడా అంతే తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇలా రవ్వ క్యారెట్లో బాగా కలిసి నూనెలో వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అది పూర్తిగా చల్లారేటప్పటికి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఈ పప్పుని నీళ్ళేమీ లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు మొత్తాన్ని అందులోకి వేసుకోండి. నీళ్లు మాత్రం రానివ్వకండి, ఎందుకంటే మనం నీళ్ళను కూడా కొలత చేసుకొని వేసుకుంటాం. ఇప్పుడు ఏ కప్పుతోటైతే రవ్వ పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా పర్వాలేదు. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్న రవ్వ పూర్తిగా చల్లారింది అనుకున్నాక ఇందులోకి వేసుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే వేయండి, వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు, ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఇది పూర్తిగా చల్లారిన రవ్వ అయితేనే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. రవ్వ మొత్తం ఇందులో కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చూడటానికి మీకు పలచగా అనిపిస్తుంది, కానీ రవ్వ నానేటప్పటికి పిండి ఇంకా కొంచెం గట్టి పడుతుంది. అందుకని ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే పప్పు మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వేసి 1/2 కప్పు నీళ్ళని పక్కకి పెట్టుకోండి. ఆ నీళ్ళను కూడా పోసుకోవాలి, కానీ ఎప్పుడు పోయాలి అనేది చెప్తాను. నీళ్ళు మొత్తం ఇందులో కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మీరు సన్నగా తురుముకున్న పాలకూర కానీ మెంతుకూర కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీర తురుముని వేస్తున్నాను. కొత్తిమీర తురుము కూడా ఇందులోకి బాగా కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు చూడటానికి కొంచెం పలచగా అనిపిస్తుంది కదా, 10 నిమిషాలు పక్కకు పెట్టాము అంటే దీన్ని కొంచెం గట్టి పడుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టాక 10 నిమిషాల తర్వాత చూసినట్టయితే కొంచెం గట్టిపడి ఉంటుంది. రవ్వ నీళ్ళని పీల్చుకోవడం వల్ల కొంచెం గట్టిపడి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఈనోని వేసుకోండి. ఏ ఈనో అయినా కూడా వేసుకోవచ్చు. ఈనో వేసుకున్న తర్వాత ఇందాక 1/2 కప్పు నీళ్ళు పక్కకు పెట్టున్నాం కదా, ఆ నీళ్లు మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఈనోలో నీళ్ళని పోసి కలుపుకోవడం వల్ల పిండిలో త్వరగా కలుస్తుంది, అందుకే ఇందాక 1/2 కప్పు నీళ్ళని పక్కకు పెట్టుకున్నాం. మనం వేసిన ఈనో మొత్తం ఈ పిండిలో బాగా కలిసేట్టుగా 1 నిమిషం పాటు కలుపుతూ ఉన్నాము అంటే చక్కగా పిండి అనేది ఈ విధంగా ఫ్లఫీగా రెడీ అవుతుంది. చూడండి,
మనకి ఇడ్లీ పిండి పులిసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా పిండి అనేది రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఇందులో కావాలి అనుకుంటే జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్, వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. చూడటానికి బాగోవాలి అనుకుంటే కనుక జీడిపప్పుని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇడ్లీలు ఏ విధంగా అయితే వేసుకుంటామో కొంచెం కొంచెం పిండిని అదే విధంగా ఇడ్లీలను వేసుకోవడమే. వేసుకొని నీళ్లు, మనం ఇడ్లీ పాత్రలో వేసిన నీళ్లు తెల్ల కాగిన తర్వాత మాత్రమే ఇడ్లీ రేకులను పెట్టుకోండి. అప్పుడే మనకి ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. ఇడ్లీ మనం జనరల్గా చేసే ఇడ్లీ అయితే కనుక 10 to 12 మినిట్స్ కదా, ఇది 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ చూసినట్టయితే మనకి సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఇడ్లీ రేకుల నుంచి సపరేట్ చేయండి, ఈజీగా సపరేట్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, మంచి కలర్లో, చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉన్నాయి ఇడ్లీ అయితే. వీటిని మీకు నచ్చిన చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు, ఏమీ లేవనుకుంటే ఆవకాయతోటైనా కూడా సర్వ్ చేయొచ్చు. ఎలా అయినా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే ఇవి కొంచెం వేడిగా ఉండగానే సర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఉప్మా చేసినప్పుడు కొంచెం గట్టిపడుతుంది చూడండి చల్లారిన తర్వాత, ఆ విధంగా ఇవి కూడా కొంచెం గట్టిపడతాయి. అందుకని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే సర్వ్ చేయండి. సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీ చూసారు కదా, చాలా అంటే చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. వీడియోలో చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా సూపర్ సాఫ్ట్ ఇడ్లీ అనేది వచ్చి తీరుతుంది. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాము. వీడియో చివరి వరకు చూసారు కదా, నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.